చేజేతులా సర్వనాశనం చేసుకుంటున్న టీమిండియా. అవును బాస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474 రన్స్ సాధించింది. ఇక ఈ టార్గెట్ చేతులలో టీమిండియా 8 పరుగులకే రోహిత్ శర్మని 51 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ వికెట్ ని కోల్పోయింది. మళ్ళీ మన బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలబోతుందా అనిపించింది. కానీ జైస్వాల్, కోహ్లీ క్రీజ్ లో పాతుకుపోయారు. ఏకంగా 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరూ చేసిన ఒక తప్పు వల్ల టీమిండియా మళ్ళీ కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇందులో ఎవరిది తప్పన్నది పక్కన పెడితే ఓ అద్భుతమైన భాగస్వామ్యానికి ఎండ్ కార్డ్ పడింది. 82 రన్స్ చేసిన జైస్వాల్ రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా 36 పరుగుల వద్ద పెవిలియన్ దారి పట్టాడు. మొత్తానికి టీమిండియా డే 2 ముగిసే సమయానికి 164 పరుగులు సాధించి 5 వికెట్లు కోల్పోయింది. ఇంకా మన టీం 310 పరుగుల వెనకబడి ఉంది. మరి డే 3 లో మన బ్యాటర్స్ పుంజుకుంటారా లేదంటే చేతులు ఎత్తేస్తారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.